హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అంతా కుశలమేగా? సో, మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టు ఇదైతే వృందావన్ వ్లాగ్ అనమాట. నేను ట్రైన్‌లో వెళ్ళాను బృందావన్‌కి. ఎంటైర్ ట్రైన్ జర్నీలో ఈ సైడ్ బర్త్ దొరకడం అయితే నా ఫేవరెట్ పార్ట్. అండ్ అలానే అక్టోబర్ టు మార్చ్ చాలామందైతే విజిట్ చేస్తారు వృందావన్‌కి. బట్ ఫెబ్ ఎండ్ టు మిడ్ మార్చ్ అయితే బెస్ట్ టైమ్ వృందావన్ విజిట్ చేయడానికి. ఈ టైంలో ఎళ్తే ఏంటంటే, మనకి వెదర్ అనేది కొద్దిగా ప్లెజెంట్‌గా ఉంటుంది. సో, మనం డే టైమ్ బాగా బయట తిరిగి చూడొచ్చనమాట. లేకపోతే ఎక్స్‌ట్రీమ్‌గా ఉంటుంది వేడైనా, చలైనా. లాస్ట్ టైమ్ మేమెళ్ళినప్పుడైతే జూలైలో వెళ్ళాము. చాలా వేడిగా ఉన్నింది. అసలు మేము హాఫ్ ఆఫ్ ద టైమ్ రూమ్‌లో ఉండిపోయాము బయటికెళ్ళలేక. అండ్ ఇక్కడ మథుర జంక్షన్‌లో దిగాక కొంచెం స్టేషన్ బయటకొస్తే మనకైతే ఈ బ్యాటరీ ఆటోస్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. మేము ఒక బ్యాటరీ ఆటో అయితే మాట్లాడుకొని వృందావన్‌కి స్టార్ట్ అయ్యాము. ఒక 40 మినిట్స్ టు 1 అవర్ అయితే పడతది. మథుర జంక్షన్ టు వృందావన్. అండ్ అలానే డైరెక్ట్‌గా అయితే మేము ఆశ్రమంకెళ్ళిపోయాము. మా డ్యాడీ అయితే ముందుగానే రూమ్ మాట్లాడుంచారు. సో, వెళ్ళగానే మేమైతే రూమ్ చెక్ ఇన్ చేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయిన తర్వాతయితే ఫుడ్ తినడానికెళ్ళాము. టోకెన్స్ అయితే ఆశ్రమంలో ఇచ్చారు ఫుడ్‌వి. సో, ఇక్కడేంటంటే మనం టోకెన్స్ తీసుకొని లోపలికెళ్ళి కూర్చున్నాక వీళ్ళు అప్పటికప్పుడు ఫ్రెష్‌గా రోటీ లేదా చపాతీ చేసుకొచ్చి వేడిగా అయితే మనకి చాలా ప్రేమతో సర్వ్ చేస్తారు. విచ్ ఈస్ వెరీ ఇంప్రెసివ్. అండ్ ఫుడ్ కూడా సాత్విక్ భోజన్ మాత్రమే. అండ్ లోపల దేవుడికి ఆఫర్ చేసి తర్వాత మనకి ఇస్తారు. సో, బేసికల్లీ ఇది ప్రసాదము. మేమైతే తినేసాక బాందిర్వన్ వెళ్ళాము. బాండీర్ వన్‌లో అయితే ఫస్ట్ రాధాకృష్ణ వివాహ మందిర్ చూడ్డానికైతే వెళ్ళాము. ఈ ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, బ్రహ్మదేవుడు స్వయంగా పూజారిగా మారి లార్డ్ కృష్ణ మరియు రాధమ్మ వారి వివాహాన్ని నిర్వహించారట. అండ్ యూ కెన్ స్టిల్ విట్‌నెస్ దట్ మూమెంట్ ఇన్ ఐడిల్. మీరు కొంచెం అలా జూమ్ చేసి చూడండి. ఇలా సింధూరం పెడుతున్నట్టుగా ఉంటుంది. ఈ బావి అయితే త్రివేణి కూప్ అంటారు. ఇది రాధాకృష్ణ వివాహ మందిర్ పక్కనే ఉంది. ఈ బావిలో అయితే చాలామంది వాటర్ తీసుకొని తాగుతున్నారు. అలానే బాటిల్స్‌లో కూడా తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఇట్ ఈస్ బిలీవ్డ్ థట్ అండర్‌గ్రౌండ్‌లో అయితే గంగా, యమున, సరస్వతి ఈ 3 రివర్స్ అయితే కలుస్తాయంట. థట్ ఈస్ వై ఇట్ ఈస్ కన్సిడర్డ్ సాక్రెడ్. బాందీర్‌వన్ చూసేసాకైతే మేము వంశీవట్ అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ వంశీవట్‌లో దేవుడివి కొన్ని ఫోటో ఫ్రేమ్స్, కీ చైన్స్ ఇవన్నీ అమ్ముతున్నారు. బావున్నాయి. మేము తీసుకున్నాం కొన్ని. అండ్ అలానే జ్యూస్ బాటిల్ గూడా ఏదో తీసుకున్నాను నేను. బట్ కోతులున్నాయి ఫుల్‌గా. కోతొచ్చి నా జ్యూస్ బాటిల్ అయితే లాక్కెళ్ళిపోయింది. ఇంకా కొంతమందివైతే బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, స్పెక్స్ కూడా లాక్కెళ్ళిపోతున్నాయి కోతులు. ఇక్కడైతే నడుస్తుంటే మట్టి చాలా స్మూత్‌గా తగులుతా ఉన్నింది కాళ్ళకి. అండ్ అలానే ఆ ప్లేస్ అయితే చాలా పీస్‌ఫుల్‌గా, ప్లెజెంట్‌గా అనిపిచ్చింది. ఇక్కడ ఈ చెట్టు దగ్గరైతే చాలా మందికి ఫ్లూట్ సౌండ్ వినిపిస్తుందంట. అదే ఇక్కడ చాలామంది వినడానికి ట్రై చేస్తున్నారు. అండ్ మేము వంశీవట్ చూసేసాకైతే రూమ్‌కి వెళ్ళిపోయాము. 3:30, 4 అలా అయింది సాయంత్రము. ఎందుకంటే మార్నింగ్ మేము 3కి అలా మా ట్రైన్ అయితే మథుర జంక్షన్‌కి రీచ్ అయిపోయింది. సో, మేము 2:30 అలా నిద్రలేసేసాము మార్నింగ్. అందుకే ఒక 1 అవర్ అలా రెస్ట్ తీసుకొని తర్వాత ఈవినింగ్ లోకల్ టెంపుల్స్ కవర్ చేద్దాం అనుకున్నాము. ఫస్ట్ అయితే మేము ఈవినింగ్ ఇస్కాన్ టెంపుల్‌కెళ్ళాం. ఎందుకంటే మా రూమ్‌కి ఇస్కాన్ టెంపుల్ చాలా దగ్గర. సో, మేమైతే ఫస్ట్ ఇస్కాన్ టెంపుల్‌కైతే ఎళ్ళాం ఈవినింగ్.
దర్శనం అయిపోయి బయటికొచ్చాకైతే మలాయ్ దూద్ అమ్ముతున్నారిక్కడ. మలాయ్ దూద్ అయితే తీసుకున్నాము. అంకుల్ ఇదెలా ప్రిపేర్ చేస్తారు, ఏంటి అని మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, ఫస్ట్ డే అయితే ఇలా గడిచింది మాకు వృందావన్‌లో. అండ్ దెన్ నెక్స్ట్ డే అయితే మంగళారతికెళ్ళాలని ప్లాన్ ఉన్నింది. సో, మంగళహారతికెళ్ళాక డైరెక్ట్ అక్కడి నుంచి మేమైతే చార్‌ధామ్‌కి స్టార్ట్ అయ్యాము. అదే ఈ శారీలో నేను 'గెట్ రెడీ విత్ మీ' ఒకటి షార్ట్ అప్‌లోడ్ చేశాను. ఆ సేమ్ డే మేము మంగళహారతి చూసుకొని తర్వాతయితే చార్‌ధామ్‌కయితే స్టార్ట్ అయ్యాము. ఇదైతే ఎంట్రన్స్. ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. చార్ధామ్ టెంపుల్ వృందావన్ ఔట్‌స్కట్స్‌లో చట్టికర దగ్గరుంటుంది. సో, మథుర నుంచి వస్తుంటే దిస్ ప్లేస్ కమ్స్ ఆన్ ద వే అండ్ ఈస్ వెరీ ఈజీ టు యాక్సెస్ యాస్ వెల్. రోడ్ కనెక్టివిటీ కూడా బాగుంటుంది. ఆటోస్, రిక్షాస్ ఇవన్నీ కూడా బాగా దొరుకుతాయి మనకి. ప్రెజెంట్ అయితే ఇక్కడ ఎంట్రీ ఫీజ్ ఏం లేదు. ఫ్రీ ఎంట్రీ అండ్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 7 ఏఎం నుంచి ఈవినింగ్ 8 పీఎం వరకు ఓపెన్ ఉంటది. కొంచెం కొద్దిగా మార్నింగ్ టైమ్‌లో వస్తేనే బెస్ట్. క్రౌడ్ తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. చార్ధాం అంటే మనకి జనరల్లీ బద్రీనాథ్, ద్వారకా, పూరి, రామేశ్వరం ఇవన్నీ గుర్తుకొస్తాయి. కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే యూ కెన్ ఎక్స్‌పీరియన్స్ ఆల్ దీస్ 4 ధామ్స్ ఇన్ వన్ ప్లేస్. అంటే మనకు అవన్నీ వెళ్ళడానికి ఛాన్స్ లేకపోతే ఇక్కడ మనం కొద్ది వరకు అవైతే ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఆర్కిటెక్చర్ గూడా చాలా బావుంటుంది. ఒక్కొక్క ధామ్‌కి సెపరేట్ సెక్షన్ ఉంటుంది. అండ్ డీటెయిలింగ్ ఈజ్ జస్ట్ అమేజింగ్. సో, మీకు వృందావన్ విజిట్ చేసే ప్లాన్ ఉంటే దిస్ ఈస్ డెఫినైట్‌లీ ఎ మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పొచ్చు. చార్ధామ్ నుంచి గోకుల్‌కైతే వెళ్ళాము. మా డ్యాడీ ఒక టెంపుల్ చూపిస్తానని తీసుకెళ్లారు. అయితే మేము వెళ్ళే దారి మొత్తం బ్లాక్ అయింది హోలీ సెలబ్రేషన్స్ వల్ల. అండ్ ఇంకేముంది మాకు కలర్స్ కొట్టేశారు. ఆ ఒక్కరోజని కాదు ఆల్మోస్ట్ మేము బృందావన్‌లో స్టే చేసిన 5-6 డేస్ మాకు ప్రతిరోజు కలర్స్ కొట్టారు. హోలీ సెలబ్రేషన్స్ మేము చేసుకున్నాం ఉన్నన్ని రోజులు. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇఫ్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో ఫీల్ ఫ్రీ టు సబ్స్క్రైబ్ to stay updated on our next content. Thank you. Thank you for watching.